దైవ మర్మములు మే 9. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. 73వ కీర్తన 24వ వచనం. మొదటి సమూయేలు 31:3-6 వచనములలో ఫిలిస్తీయులకు సౌలునకు జరిగిన యుద్ధమును గురించి చదివేదాం. ఆ యుద్ధములో సౌలు మరణించెను. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు గనక దావీదు అతనిని చంపజూచినప్పుడు దేవుడు అనుమతించలేదు. ఇప్పుడు సౌలు అతని కుమారులు యుద్ధములో మరణించిరి. సౌలునకు విరోధముగా దావీదు పోరాడనవసరం లేదు. దావీదునకు తెలియని విధానములో దేవుడు దావీదు పక్షముగా పనిచేయుచుండెను. ఉన్నతమైన గొప్ప పరిచయ నిమిత్తము దేవుడు దావీదును ఏర్పరచుకొనెను. రాజుగా మాత్రమే కాక ప్రవక్తగాను, దేవుని యొద్ద నుండి దేవుని పరలోకపు నమూనాను కూడా పొందగలిగిన వానిగాను దావీదును దేవుడు ఏర్పరచుకొనెను. అందువలనే శుద్ధీకరించు అనేక అగ్ని పరీక్షల గుండా దావీదు వెళ్ళవలసి వచ్చెను. విశ్వాసులముగా మనం కూడా ఉన్నతమైన సంకల్పముతో దేవుని వలన ఏర్పరచుకొనబడి ఉన్నాం. ఆ పిలుపునకు తగినట్లుగా సిద్ధపడు నిమిత్తం మనం కూడా చెప్పనలవి కాని శ్రమల నుండి అగ్ని పరీక్షల గుండా వెళ్ళవలేను. మన జీవితంలో విషయం దేవుని చిత్తమేంటో తెలుసుకొనవలసింది మన పని. పాత నిబంధనలో దేవుని చిత్తము తెలుసుకొనుటకు ప్రజలు ప్రధాన యాజకుని యొద్దకు పోవలసి ఉండెను. ఇప్పుడైతే దేవుడే నా ప్రధాన యాజకుడు. ఆయన యొద్దకు ఏ సమయములోనైనా నేను వెళ్ళగలను. దేవుని చిత్తమును తెలుసుకొనుటకు గాను ఊరీము, తుమ్మీము అను 2 రాళ్ళు ప్రధాన యాజకునికి ఇవ్వబడెను. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దేవుని వెలుగు, దేవుని సత్యము అను 2 రాళ్లను నాలోనే ఉంచి ఉన్నాడు. 43వ కీర్తన 3వ వచనం ప్రకారముగా దేవుని చిత్తం తెలుసుకొనుటకై ఆయన మందిరములోనికి నేను వెళ్ళగా నా హృదయములో నివసించుచున్న క్రీస్తు ప్రభువే దేవుని సత్యము, దేవుని వెలుగుగా నన్ను నడుపును. నీవు ప్రభు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు కేవలం నీవు పోగొట్టుకున్న వాటిని సమకూర్చుకొనటం మాత్రమే గాక నీ దుఃఖమంతయు ఆనందముగా మారును. ఫిలిస్తీయుల మీద కానీ నీ స్నేహితుల మీద కానీ ఆధారపడక క్రీస్తు ప్రభువునందు మాత్రమే నమ్మిక ఉంచుటకు నేర్చుకొనుము. ప్రతి సందర్భంలో ప్రభువును అడుగుట, ఆయన చిత్తము నెరిగి ఆయన స్వరమును విని ఆయనకు విధేయత చూపించుట అసాధ్యముగా కనిపించును. ఆయనను తప్పక ఆయనకు విధేయత చూపించుటకే నేర్చుకొనుము. ప్రైజ్ ది లార్డ్.